जय बोलो खैरताबाद बड़ा गणेश महाराज की जय। अंदर की जय गणेश एंड अंदर की गुड मॉर्निंग, हैव ए नाइस डे। మెయిన్ అప్డేట్ వచ్చేసి ఏంటంటే లైక్ బాడీ కలర్ వేయడానికి మొత్తం క్లీనింగ్ చేస్తున్నారు. వైట్ పెయింట్ ఎక్కడైతే ఉందో అదంతా క్లీన్ చేస్తున్నారు అనమాట. మరి బాడీ కలర్ అయితే ఇవాళ వేసేస్తారు అనుకుంటున్నా. అండ్ పైన మెయిన్ అప్డేట్ వచ్చేసి ఏంటంటే నేను చెప్పిన నిన్న సెకండ్ స్టేజ్ అయితే స్టార్ట్ చేసిరు పెయింటింగ్కి పాముల దగ్గర అని అన్నాను కదా. సో అక్కడున్న అప్డేట్ ఏంటంటే లైక్ బాడీ కలర్ ఉంటుంది కదా, మిడిల్లో బ్లూ కలర్ అయితే యాడ్ చేసినారు అనమాట అక్కడ పాముల దగ్గర. అండ్ అట్లనే ఐస్కి కూడా వైట్ కలర్తోనైతే ఫిల్ చేసేసినారు. మళ్ళీ ఐస్ కూడా పెట్టేస్తారు అనుకుంటా. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్గా అయితే క్లీనింగ్ చేస్తున్నారు. ఆర్నమెంట్స్ ఎల్లో కలర్ వేసారు కదా, దాని చుట్టుపక్కల అంతా వైట్ ఉంటుంది కదా, ఆ ప్లేస్ అంతా కూడా క్లీన్ చేస్తున్నారు. నార్మల్ బ్రష్తోనే క్లీన్ చేస్తున్నారు. అది అయిపోయాక మళ్ళీ కలర్ ఇస్తారు అనుకుంటా. ఇక ఇప్పుడైతే నేను మార్నింగ్ ఇస్తున్నా కాబట్టి అప్డేట్ ఏం లేదు. కానీ మధ్యాహ్నము సాయంత్రము ఆ టైం వరకు అయితే మరి కలర్ అయితే వేసిస్తారు అనుకుంటా. కానీ ఆ టైంలో నేను ఉండను కదా, మళ్ళీ కాలేజ్కి వెళ్ళిపోతా. అట్లని నేనైతే ఇప్పుడు ఉన్న అప్డేట్ ముందే చెప్తున్నాను. అండ్ శివపార్వతుల కళ్యాణం దగ్గరికి వెళ్తే సో ఇక్కడ ఉన్న అప్డేట్ ఏంటంటే పార్వతీదేవి పూలదండ పట్టుకుంటుంది కదా, ఆ పూలదండకి రెడ్ కలర్ అయితే వేస్తున్నారు అనమాట. ప్రజెంట్గా అయితే రెడ్ కలర్ వేస్తున్నారు. అండ్ అట్లనే మన విష్ణుమూర్తి ఉన్నాడు కదా, విష్ణుమూర్తికి లైక్ కలర్ శాల్వ కలర్ ఉంటుంది కదా, ఆ కలర్ వచ్చేసి పింక్ కలర్ అయితే వేస్తున్నారు అనమాట. అండ్ ఇంకొక అన్న బ్యాక్ సైడ్ నుంచి కలరింగ్ చేస్తున్నాడు, ఆ కలర్ కనిపించలేదు, లోపలికి వెళ్ళి చేద్దాం. సో అమ్మవారి హెయిర్ అనమాట బ్లాక్ కలర్ వేస్తున్నాడు అన్న. సో పార్వతీదేవికి హెయిర్ కలర్ అండ్ అట్లనే అమ్మవారు పట్టుకున్న పూల దండ ఉంటుంది కదా, దండ కలర్ ప్రజెంట్గా నడుస్తున్నాయి ఇక్కడ. అండ్ అట్లనే విష్ణుమూర్తికి వచ్చేసి శాల్వా కండువా అంటారు కదా, దానికి పింక్ కలర్ అయితే వేస్తున్నారు అనమాట. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి విగ్రహాల పెయింటింగ్తోనే లైక్ ఒక రూపం అయితే వేసిర్రు. బ్రహ్మదేవుడు అట్లనే నారాయణుడు ఇంకొక దేవుడు ఉన్నాడు ఇక్కడ. అండ్ ఈ సైడ్లో వచ్చేసి బ్యాక్ సైడ్ మొత్తం నార్మల్ డిజైనే వేసిర్రు బ్యాక్ సైడ్లో. ఇంకా మొత్తం వేయలే కాబట్టి ఏం డిజైన్ అనేది చెప్పలేను. వేసిన తర్వాత అయితే చూపిస్తా. ఒక డిజైన్ అయితే కనిపిస్తుంది, రైట్ సైడ్లో కూడా చూడొచ్చు, లెఫ్ట్ సైడ్లో కూడా చూడొచ్చు. ఒక డిజైన్ అయితే వేసిర్రు లైక్ తాజ్మహల్ లాగా ఉంటుంది కదా మిడిల్లో, ఆ మిడిల్ ఉన్న ప్లేస్ అనమాట. అన్ని సైడ్స్ అట్లనే ఉన్నాయి టాప్ డిజైన్ చూసుకుంటే. అండ్ నెక్స్ట్ ఇదే అబ్బా శివ పార్వతుల దగ్గర ఉన్న అప్డేట్. ఓకేనా, ఇంకా నేను నిన్న చెప్పినట్టే ఉంది. దాని విధంగా ఏవైతే వేయలేదో అవన్నీ అయితే వేసేసినారు. సో ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా మీకు మిషన్, ఆ మిషన్ వచ్చేసి స్ప్రే చేయడానికి అనమాట. కలర్స్ కొన్ని స్ప్రే చేస్తారు కదా, సో ఆ స్ప్రే చేయడానికి ఇప్పుడు చూపించిన మిషన్ అయితే యూజ్ చేస్తారు. అండ్ ఆనియన్స్ చూపించిన కదా, ఆనియన్స్ ఆలు కర్రీ అయితే వేస్తారు అనమాట, అందుకే అవి చూపించిన. సో దానికి మీరేం అనుకోవద్దు. అండ్ అప్డేట్ అంటే ఇక్కడ చెప్పిన ఇంతకుముందు లాంగ్ వ్యూ చూపించిన కదా, అప్పుడే చూపించిన కదా, అదే అనమాట. లైక్ వేరే సైడ్ ఏమైతే ఉంటాయో వీటికి వేయడానికి మొత్తం క్లీన్ చేస్తున్నారు నార్మల్ బ్రష్తో. డస్ట్ ఉంటే గలీజ్ ఉంటుంది కదా, సో అట్లా అనమాట క్లీన్ చేసి వేస్తారు. అండ్ ఇంకొకటి ఏం చెప్పాలనుకున్నా అంటే ఓం నమో వెంకటేశాయ. నెక్స్ట్ నేను చెప్పాలనుకున్నది ఇదే అనమాట, శ్రీనివాస కళ్యాణము. ఇక్కడైతే చాలా బాగా
పెయింటింగ్ వర్క్ అయితే చాలా బాగా చేసినారు. విగ్రహమే బాగుంది అన్న కదా, ఇప్పుడైతే పెయింటింగ్ వర్క్ ఇంకా బాగుంది. అంతకన్నా నచ్చింది పెయింటింగ్ చేయడము. వాళ్ళు చేసిన పెయింటింగ్ ఎట్లా అంటే లైక్ దేవుళ్ళే ఇక్కడ ఉన్నారేమో అనే ఫీలింగ్ అయితే వస్తుంది. నిజంగా దేవుని కళ్యాణం ఇక్కడ అవుతుంది అనేటట్టుగానే అనిపిస్తుంది. వెనకలేసిన పెయింటింగ్ అయితే అంత బాగా చేసినారు అనమాట. లైక్ ఫ్లవర్స్ డెకరేషన్ లాగా చేసినారు మొత్తం పెయింటింగ్తోనే. అది చాలా నచ్చింది నాకు. అండ్ ఇక్కడైతే నేను యాజ్ యూజువల్ మీకు చెప్పిన చుట్టూ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే పెయింటింగ్ దేవుళ్ళని వేసినారు. సరస్వతిని, లక్ష్మీదేవిని అండ్ ఇంకో దేవతని, వేరే దేవతలు, దేవుళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ. అండ్ ఈ సైడ్ వచ్చేసి బ్రహ్మదేవుడు, శివుడు, నారాయణుడు అందరు ఉన్నారు మన శ్రీనివాస కళ్యాణం దగ్గర. అందరినీ ఒకటేసారి దర్శించుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ కూడా ఇంకేస్తారు అనుకుంటా మరి కళ్ళకి అట్లనే హెయిర్కి, అదొకటే అనుకుంటున్నా, ఇంకా బ్యాలెన్స్ ఉన్నది. పూలదండ మాత్రం భలే చేసిర్రు అసలు. 3 డిఫరెంట్ కలర్స్ అయితే యూజ్ చేసిర్రు చూడండి. లైక్ పర్పుల్ కలర్ అండ్ అట్లనే గ్రీన్ కలర్, రెడ్ కలర్, చాలా బాగా చేసినారు పూలదండని. విగ్రహాలు కూడా చాలా అంటే చాలా క్లియర్గా అనిపిస్తున్నాయి చూడొచ్చు. స్వామివారికి ఇంకా బొట్టు పెడితే ఎంత అందంగా ఉంటుందో అసలు ఊహించుకుంటేనే మతి పోతుంది, ఇంత బాగా చేసినారు. అండ్ ఇంకా ఉన్న అప్డేట్స్ అంటే గీయే అబ్బా, పొద్దున ఏం లేవు. మధ్యాహ్నం అయితే వాళ్ళు పెయింటింగ్ వర్క్ స్టార్ట్ చేస్తారు కాబట్టి ఎక్కడ చేస్తారు ఏం చేస్తారు అనేది అయితే చెప్పగలుగుతాము. సో ప్రజెంట్గా అయితే క్లీన్ చేస్తున్నారు. పైన పాముల దగ్గర ఉన్న వరకు స్టార్టింగ్లోనే చెప్పిన. సో ఇక్కడ వచ్చేసి ఇంతకుముందు పింక్ కలర్ వేస్తున్నారు అని చెప్పాను కదా, అట్లనే శివుడికి కూడా కలరింగ్ స్టార్ట్ చేసినారు. గ్రీన్ కలర్ కండు అనమాట. ఆ అన్న ఇంతకుముందు అమ్మవారికి బ్లాక్ కలర్ వేసారు కదా హెయిర్కి, ఆ అన్ననే. అన్నది అయిపోయింది అక్కడ, ఇక్కడ వచ్చేసినాడు ఇప్పుడు. ప్రజెంట్ ఇక్కడ జరిగే వర్క్ వచ్చేసి కండువలకి, విష్ణుమూర్తికి, శివుడికి కండువ కలర్స్ వేస్తున్నారు అనమాట. పింక్ కలర్ ఒకటి వేస్తే ఒకలేమో గ్రీన్ కలర్ వేస్తున్నారు. అండ్ మన భీమేష్ అన్న మాత్రం పూలకే వేస్తున్నాడు అనమాట, రెడ్ కలర్ పూలదండ. అండ్ బాయ్ బాయ్ అందరికీ, జై గణేష, జై బోలో గణేష్ మహారాజ్కి జై.